జై శ్రీమన్నారాయణ్. ఇది అప్పకుడుతాన్ దేవాలయము. మనకి శ్రీరంగం నుంచి ఒక 45 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ దేవాలయము. ఈ దేవాలయంలో బ్రహ్మ హత్యా దోషం నుంచి విముక్తులు కావడానికి ఉపమన్యు అనే రాజు నిత్యం అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఆయనకి దూర్వాస మహాముని యొక్క శాపం తగులుతుంది. ఆ శాపం వల్ల ఆయన ఎప్పుడూ కూడా 1,00,000 మందికి భోజనం పెడుతూ ఉండాలి. ఇలాగా ప్రతిరోజు 1,00,000 మందికి భోజనం పెట్టడం అంటే సాధ్యమైన విషయం కూడా కాదు. లేకపోతే ఆయనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అంతా పోతుందన్నమాట. అందుకని చెప్పి ఆయన ఇప్పుడు నిత్యం అన్నదానం చేసేవాడు. ఈ నిత్య అన్నదానం చేస్తూ చేస్తూ ఒకరోజు శ్రీ మహావిష్ణువే అన్నదానాన్ని స్వీకరించడానికి వస్తాడనమాట. ఆయనకి ఎంత అన్నం పెట్టినా ఆకలి సరిపోదు, తీరదు అనమాట. ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన నీకు ఇంకేం పెట్టాలి అని చెప్పి అడుగుతాడనమాట. ఈ ఉపమన్యు అనే రాజు ఆశ్చర్యపోతాడు, ఇది నారాయణుడే అయి ఉంటాడు అని చెప్పి. ఆయన్ని అడుగుతాడు, ఏమి ఇవ్వమంటావు నీకు అని అడిగితే గనక, నాకు కుండలో నెయ్యితోటి చేసిన అప్పాలని తయారు చేసి నాకు పెట్టు అని చెప్పి అడుగుతాడనమాట. ఆ కుండ కూడా ఇక్కడ సాక్షాత్తుగా ఉంది. ఆ కుండలో ఆయనకి నెయ్యితో చేసిన అప్పాలని పెట్టడం జరిగింది. అలాగే పెరుమాళ్ళు రంగనాథ పెరుమాళ్ళుగా ఇక్కడ వేయించేసి ఉన్నారు. అది పెట్టిన తర్వాత ఆయనకి ఆకలి తీరిందిట. అందుకని ఆయన అప్పకుడుతాన్ పెరుమాళ్ళని ఆయన పేరు. ఆయన చక్కగా ఇలా పిలుస్తూ ఉంటారు మనల్ని, శ్రీదేవి, భూదేవి. అలాగే మహర్షికి కూడా ఈయన అనుగ్రహించిన స్థలము. అలాగే నలుగురు ఆళ్వార్లు ఇక్కడ వేయించేసి దివ్యదేశాన్నిగా అనుగ్రహించిన స్థలము. కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చి ఈ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది. బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.